రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం మిరపకాయల కళ్ళం వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపారు. గురువారం ఉదయం చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య రాజకీయంగా జరిగిందా, భూ తగాదాలతో జరిగిందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అవివాహితుడు అయిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హత్యకు గురి కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం మిరపకాయల కళ్ళ వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా అర్ధరాత్రి గొడ్డలతో నరికి చంపారు. గురువారం విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య రాజకీయంగా జరిగిందా, భూ తగాదాలతో జరిగిందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. అవివాహితుడు అయిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హత్యకు గురి కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ నేత లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గొడ్డళ్లు వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపారు. అయితే ఆరు బయట పొలం వద్ద మిరపకాయల కళ్ళం వద్ద నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు గత అర్ధరాత్రి గొడ్డళ్లు వేట కొడవలతో విచక్షణారహితంగా తలపై మరియు శరీరంపై కూడా పూర్తిగా నరికి చంపిన సంఘటన జరిగింది. అయితే ఇది జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా ప్రధాన అర్చడుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ హత్య రాజకీయ పరమైన హత్యనా, లేకుంటే భూ తగాదాల వల్ల జరిగిందా, లేకుంటే వేరే వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సంఘటన అయితే ఉంది. అయితే ఈ హత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య అయితే అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ హత్య కావడం కూడా కొంత సంచలనంగా మారింది. అయితే ఒక్కసారిగా లక్ష్మీపల్లి గ్రామం ఉలిక్కపడిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు ఈ శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి అటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. ఈ కొల్లాపూర్ నియోజకవర్గం అయితే శ్రీధర్ రెడ్డి దారుణ హత్య గురికావడం పట్ల కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు విదేశాల్లో ఉన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఫోన్ సంభాషణ ద్వారా కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా, ఏదైతే తమ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి హత్యలకు కూడా తావు లేదంటూ అందరినీ కలుపుకుపోయి అభివృద్ధిపై దృష్టి పెట్టాము, కానీ ఇటువంటి రాజకీయాలకు కూడా తాము ఎప్పుడు పాల్గొనలేదంటూ కూడా ఈ రాజకీయ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ చిన్నంబావి అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇది 2వ హత్యగా ఆయన చెప్పారు. ఈ హత్యలకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ హత్యపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు నిష్పక్షపాతంగా కూడా జరగాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ హత్య పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో కూడా ఈ హత్య కొంత సంచలనంగా మారిందని కూడా మనం చెప్పొచ్చు. రాజశేఖర్, ఎస్ఎస్ బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు ప్రధానంగా అంటే పోలీసులు విచారణ నేపథ్యంలో వారు ఎలా విచారణ చేపట్టాలి, లేకపోతే ఏ కారణం ఉండొచ్చు, రాజకీయ అవసరం లేకపోతే కుటుంబ తగాదాలు అట్లాంటి అంశాలు పోలీసులు విచారణ చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఉంటే ఏం మాట వినిపిస్తుంది?
అయితే ఇప్పటికైతే మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే గత అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కొంత చురుకుగా పాల్గొన్నారు. అయితే ప్రత్యర్థులకు సంబంధించి గ్రామానికి చెందిన ప్రత్యర్థులు కూడా కొంత కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చిన్న చిన్న గొడవలు జరిగినట్టు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఆ హత్యల గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు కొన్ని భూతగాదాలు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నారు. అంటే ఏదైతే దాయాదులతో కూడా కొంత వ్యక్తిగతంగా కొన్ని ఘర్షణలు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నాయి. మొత్తం మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో 3-4 కోణాల్లో కూడా ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు గ్రామానికి చేరుకుని అక్కడ 144 సెక్షన్ అయితే విధించిన నేపథ్యం ఉంది. గ్రామంలో ఈ హత్య కొంత సంచలనంగా మారడంతో కూడా ప్రత్యర్థులపై కూడా కొంత అనుమానిత వ్యక్తులపై కూడా అరెస్టు చేస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పిన నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి హత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంత నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు ఈ హత్యపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఏదైతే శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోసం కొంత నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి, ఎటువంటి మత లేని వ్యక్తి, రాజకీయాల్లో కూడా కొంత పారదర్శకంగా పనిచేసే వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, అటువంటి వ్యక్తిని దారుణంగా చంపడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు తర్వాత మాజీ ఎమ్మెల్యే బీర వర్షవర్ధన్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ హత్యపై కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తూ ఉన్నట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ హత్యపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే శ్రీధర్ రెడ్డి హత్యపై కూడా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఇప్పుడైతే ఏం చెప్పలేం. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతనే తాము పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.